హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని గురుకుల పాఠశాల బాలికల హాస్టల్లో కలెక్టర్ ప్రావీణ్య నిద్ర చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినుల తరగతి హాస్టల్ వంటగదులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను పరిశీలించారు. విద్యార్థినుల కోసం తయారు చేసిన భోజనాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాలలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పీఎం శ్రీ పథకం కింద విద్యార్థినులకు పాఠశాలలో సమకూరిన సదుపాయాల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. హాస్టళ్లలోని గ్రంథాలయాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో గురుకుల అభివృద్ధికి 24 లక్షల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను 10 రోజులలో పూర్తి చేయాలని ఆదేశించారు. హాస్టల్లో మెష్ డోర్లను త్వరగా అమర్చాలని సిబ్బందికి తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. అలానే ఈరోజు ఇక్కడ నైట్ హాల్ట్ కోసం రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ 550 పిల్లలు ఉన్నారు. బోత్ 5th నుంచి జూనియర్ కాలేజ్ ఎంపీసీ బైపీసీ పిల్లలతో పాటు. సో ఇప్పటి వరకు హాస్టల్లో ఉన్న ఫెసిలిటీస్ ప్లస్ ఇక్కడ క్లాస్ రూమ్స్లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని కూడా చూడటం జరిగింది. రీసెంట్గా ఏపీసీ వర్క్స్ కింద 24 lakhs ఏవైతే శాంక్షన్ అయ్యాయో దాని కింద చేపట్టిన రిపేర్స్ రెక్టిఫికేషన్ అవ్వచ్చు, మైనర్ రిపేర్స్ ఏవైతే టేకప్ చేస్తున్నారో అవన్నీ కూడా చూడటం జరిగింది. కొన్ని పనులు ఏవైతే ఇంకా పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ 10 daysలో కంప్లీట్ చేయాలి అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. స్పెషలీ హాస్టల్స్కి మెష్ డోర్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ఆర్డర్స్ ప్లేస్ చేశారు. సో అవన్నీ కూడా త్వరలో కంప్లీట్ చేస్తారు. కొన్ని కాంపౌండ్ వాల్ రిపేర్స్ అండ్ టాయిలెట్ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసుకుంటారు. అలానే ఇప్పుడు కొత్తగా డయట్ అండ్ మెన్యూ ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేసామో అది కూడా డిస్ప్లే చేయడం జరిగింది. మెన్యూ ప్రకారం ఫుడ్ రెగ్యులర్గా ఇస్తున్నారు లేదా కూడా చూడటం జరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీ